ఎప్పుడైతే మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో, మనకి దేవుడిచ్చిన గ్రంథాన్ని పట్టించుకోమో, దేవుని సంకల్పం మనకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానించమో, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. దేవుడు ఏం చెయ్యమన్నాడో తెలీదు, ఏది చెయ్యొద్దన్నాడో తెలీదు. వాళ్ళ సంబరాల్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ వ్యాపారాల్లో మునిగిపోయి తమ కొరకు పుట్టిన ప్రభువును గుర్తించలేకపోయారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా మనం మన పనుల్లో పడిపోయి, మన వ్యాపారాల్లో, మన పనుల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, సంబరాల్లో, సందల్లో, వేడుకల్లో మునిగిపోయి దేవుని సంకల్పం ఏంటో మనము మర్చిపోతున్నాం. యేసుప్రభు బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. బాబా ప్రభువు చెప్పిన మాట అండి. ఏమండి, నిజంగా చెప్తున్నానండి, ఎక్కడ బైబిల్లో లేదండి యేసుప్రభు జన్మదినాన్ని వేడుకగా జరపాలని లేదండి. జరిపితే శాపగ్రస్తులం అయిపోతాం. నిజం, బైబిల్ ఎక్కడ లేదు. పెద్దలు పెట్టారు, ఎవరో వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు. ఏమండి, హైందవ సహోదరులకి రకరకాల పండుగలు ఉన్నాయి, ఆ మతానికి పండుగలు ఉన్నాయి, ఈ మతానికి పండుగలు ఉన్నాయి. మనకు కూడా కొన్ని పండుగలు ఉంటే బాగుంటుంది అని కొంతమంది పెద్దలు పెట్టిన పండుగలు ఇవి. బైబిల్ ఎక్కడ కనపడదు. ఏమండి, బైబిల్ నాకు చూపించండి, పోనీ నేను మనమే చేద్దాం. ఎక్కడ లేదండి బైబిల్లో.